వివిధ బంధాల నుంచి మనకి అనేక సంబంధాలు ఉంటాయి కదా, ఆ బంధాల నుంచి ఎలా విముక్తి పొందాలి, అందులో ఉంటూనే మనగా ఎలా ఉండాలంటే విముక్తిని పొందాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా కోపం అన్నది మహా పాపం అన్నమాట. ఎలా ముక్తి పొందాలి క్రోధం నుంచి? క్రోధం మనకు వస్తుందా, పొందుతున్నామా? క్రోధం మన కోపం వస్తుందా, మనం పొందుతాం, వెంటనే వచ్చేస్తుంది, దాన్ని పొందుతున్నాం అనమాట. కోపం పెరుగుతూ ఉంటే శత్రువులు పెరుగుతారు. కోపిష్టోళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. శత్రువులను క్షమించడం నేర్చుకోవాలి. దానికి విరుగుడు ఏంటి? మన శత్రువులను మనం క్షమించడం నేర్చుకోవాలి. క్షమ ఉంటే శత్రువులు ఉంటారు, అందరూ మిత్రులే ఉంటారు. అదే లాభం అనమాట. గతాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడో 10 ఏళ్ళ నాడు గతించిన సమయంలో మన కాళ్ళకి ఏదో స్పర్ధలు వచ్చినాయని కొట్టుకున్నామని తిట్టుకున్నామని ఇంకా కోపాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అలా కాకుండా గతాన్ని అంతా విడిచిపెట్టారు. క్రోధం అని దాన్ని సూక్ష్మమైంది కోపం. వికారాల నుండి సూక్ష్మమైన ఈ కోపం నుండి వికారాల నుండి ఆలోచించి క్రోధం నుండి ముక్తులు అవ్వాలి. క్రోధం వచ్చింది, నేను ఇలా అప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు, కుట్టేస్తామేమో కూడా తెలియదు, అలా ఉంటుంది అనమాట. దాని గురించి మనం తెలుసుకుని దాని నుంచి విముక్తి పొందాలి. తర్వాత శత్రువులను మనమే పలకరించాలి. శత్రువులు ఎదురుపడినట్టు మనం మొహం తిప్పుకోకూడదు. ముందే మనమే తిప్పేసుకోకుండా పలకరించి నవ్వి పలకరించి స్నేహపూర్వకంగా మనం స్పందించాలన్నమాట. క్రోధం నుంచి ముక్తులం అవ్వచ్చు. ఇలా మనం మనల్ని చూసుకుంటూ ఉంటే క్రోధం నుంచి మనం విముక్తులం అవ్వచ్చు. చింతల నుండి ముక్తులు అవ్వాలి. ఇంకా తర్వాత చింతలు లేనిపోయి ఉన్నవి లేనివి అన్నీ చింతలే, అన్నీ బాధలే. దాని నుంచి కూడా మనం ముక్తులం అవ్వాలి. మనమే కాదు, ప్రతి ఒక్కరికి చింతలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి, మనకే ఉంటాయి అనుకుంటాం. మనం నేనే పడుతున్నాను ఈ బాధలో, నాకే ఉన్నాయని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. బలంగా చింతలను పట్టుకుంటున్నాం. అవి వదిలేసినా మనం వదలం అనమాట. ఇలా ఉంటే చింతలు వదలలేము, ఎప్పటికీ వదలలేము. బాధ బరువు మోస్తున్న అనుభూతి. చింతలు ఎంత బరువు అంటే మోయలేనంత బరువు అన్నమాట. దాని నుండి మనం ఈ చింత నుండి విముక్తులు అవ్వాలంటే పసివారుగా మారాలి. పిల్లలకి ఏ చింతలు ఉండవు, చదువు గురించి బాధ ఉండదు, తిండి గురించి బాధ ఉండదు, దేని గురించి ఉండదు. మనం కూడా అలాగే ఉండాలి, పసివారుగా మారాలి. పసివారు ప్రతి విషయం తల్లికి తండ్రికి చెప్తారు, అలా ఏమీ ఉంచుకోరు. మనం కూడా తల్లి తండ్రి అయిన పరమాత్మతోనే చెప్పుకోవాలి, దేవుడితోనే చెప్పుకోవాలి. అప్పుడు మనకంటే పసివాళ్ళు ఎవరుంటారో ప్రశాంతంగా ఉంటాం. మనం కూడా పసివాళ్ళలాగే ఉంటాం. మన చింతలను పరమాత్మకు అర్పించాలి. సహజంగా స్వేచ్ఛగా ఉంటాం. దేవుడికి అన్ని బాధలు చెప్పేసుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా దేవాలయం నుంచి మనం బయటకు వస్తామన్నమాట. ఆయనతో చెప్పుకుంటే సర్వోత్తముడైన పరమాత్మకు పసిపిల్లల్లా మనం మన చింతలను చెప్పాలి. సమస్యల నుండి బయటకు వస్తాం. ఎవరితో చెప్పుకుంటే ఏం లాభం? ఇంకా నలుగురు కాళ్ళు చెప్తారు, మనం అల్లరవుతాం, అంతకన్నా ఏం లేదు. వారితోనే చెప్పాలి, చెప్పుకునే వాళ్ళతోనే చెప్పుకోవాలి. కానీ మన సమస్యలను సరైన వాళ్ళకి చెప్పుకోవాలి, కానీ అందరికీ చెప్పకూడదు. అప్పుడు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. తిరిగి తిన్నగా చివరిగా కాకుండా ఆ మొదటిగానే పరమాత్మకు చెప్పుకుందాం. మన చింతల నుంచి బయటపెడదాం. అనేక ఇలాంటి వికారాల నుంచి దేవుడి సహాయంతో మనం ఆయన నామంతో మనం బయటపడతాం. సరేనా? రేపు ఇంకో విషయం చెప్తాం.